ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు మన పూర్వీకులు. ఈ వాక్యాన్ని మనం ప్రతి ఒక్కరము చిన్నతనంలో లిఖితపూర్వకంగా రాసి చదివిన వాళ్ళమే కదా. ఈ వాక్యం యొక్క అర్థము ఆ చిన్నతనంలో మనకు అవగాహన లేకపోయినా ప్రస్తుత జీవన శైలిలో ఆరోగ్యమే మహాభాగ్యమన్న వాక్యం యొక్క అంతరార్థము ప్రతి ఒక్కరికి అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. అంత విలువైనది, ఎంత వెలపెట్టినా కొనలేనిది ఆరోగ్యము. ఇది ఎవరికి వారు స్వయంగా సంపాదించుకోవాలి. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం మన సనాతన ఋషులు మనకు వారసత్వ సంపదగా ఆరోగ్యానికి మారుపేరైన యోగాని అందించారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రతి ఒక్కరికి 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ యోగా సర్వీస్ సొసైటీ నెహ్రూ పార్క్ కడపనందు యోగాచార్యులు శ్రీ కందగడ్డల రెడ్డి గారిచే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉచితంగా యోగా శిక్షణ ఇవ్వబడుతుంది. ఇక్కడ చూడండి, యోగా గురించి ఒక్క వాక్యంలో ఎంత చక్కగా రాశారో. యోగా సర్వరోగ నివారిణి, సర్వశక్తి ప్రదాయిని, సర్వ సమస్యల పరిష్కారిణి. అంతే కదండి. యోగ సాధనలో ప్రాణాయామాలు, ధ్యానము, సూర్య నమస్కారాలు, ఆసనాలు, ముద్రలు, మరి ఇన్ని చేస్తుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కదా. సరే, ఇప్పుడు ఇక్కడ యోగా క్లాస్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ఈరోజు వాళ్ళు యోగా డే సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటున్నారో, ఇంకా యోగా ప్రాక్టీస్ చేసే వారి అనుభవాలను, వారు పొందిన లాభాలను తెలుసుకుందాం రండి. संगच्छध्वं संवदध्वं संवो मनांसि जानताम् देवा भागं यथा पूर्वे संजानाना उपासते संजानाना उपासते महाभाग्यम महाभाग्यम आरोग्यमे महाभाग्यम आरोग्यमे महाभाग्यम आरोग्यमे महाभाग्यम आरोग्यमे महाभाग्यम आरोग्यमे महायोगम योगा तो अद्भुत योगम అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.
చాలా వరకు నాకు మా ఆరోగ్యంలో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. తర్వాత అన్ని విషయాలు అవగాహన కానీ ఏదైనా కూడా బాగా పూర్తిగా అన్నీ బాగుంటాయి. సార్ మాకు అన్ని ఎటువంటి A to Z చిన్న పిల్లవారికి చెప్పినట్టు చెప్తాడు. ప్రతిరోజు ఆయన చేస్తూ మాకు డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు. కానీ నా ఉద్దేశం మాత్రం ఎప్పటికీ నేను కళ్ళు మూసుకొని ఆయన డైరెక్షన్ మాత్రం. ప్రతి ఒక్కళ్ళు రోజు మన కోసం 24 గంటలు ఇచ్చాడు దేవుడు మనకి. మన కోసం మనము ఒక అరగంట స్పెండ్ చేయండి, లేదంటే ఒక 10 మినిట్స్ చేయండి. మీకు ఇంత దూరాలు రావటం అది ఇష్టం లేకపోతే ఒక గుడి ఉంటే గుడి చుట్టూ ప్రదక్షిణ చేయండి, లేదా ఇంట్లోనే గుంజలు తీయండి. ఇంట్లోనే ముందు నుంచి నడక వెనక నుంచి నడక, కొంత ప్లేస్ వాడటం, కొంచెం కషాయాలు వాడటం అన్ని మన చేతుల్లోనే ఉన్నాయి. మనం మానవులు తలుచుకుంటే ఏదైనా చేయం. ఇప్పుడు మానవులు తలుచుకుని ఎంతెంత పనులు చేస్తున్నారు ఇది అవన్నీ తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు మన కోసం ఒక్క 10 మినిట్స్ 5 మినిట్స్ అన్నా మీరు ఏదో విధంగా నేను ఎక్కడికి ఇంతవరకు ఏ హాస్పిటల్ పోలేదు. యోగా చేయడం వల్ల సర్వరోగ నివారణ. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. నా పేరు బాలచౌడన్న, నేను రిటైర్డ్ ఎంప్లాయీని. నేను 1 ఇయర్ నుంచి యోగా వస్తున్నాను. యోగా వల్ల టైం టు లేయడం కానీ, ఒక పద్ధతి పాటించడం కానీ, ఒక ఆరోగ్యం హెల్త్ పరంగా కానీ ప్రతి దానివల్ల ఉపయోగాలు ఉన్నాయి. అందువల్ల యోగా చేయడం వల్ల ఒక ఆరోగ్యం హెల్త్ కానీ ఒక ఇష్యూస్ ఏం రావడం లేదండి. దీనివల్ల ఎన్నో నేను దొందు బాలాజీ. మేము 6 ఏళ్ళ నుంచి వస్తా ఉన్నాను యోగాకు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంది. కూడా 6 to 7 ఖచ్చితంగా యోగా రావాలి. యోగాకు వస్తేనే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలము. లేకనంటే మనకు ఉండే టెన్షన్స్కి, ప్రజెంట్ లైఫ్కి చాలా ఇబ్బంది పడతామని ఫీల్ అయ్యాను. అందువల్లే నాకు డే టైంలో ఎంత వర్క్ ప్రెజర్ ఉన్నా కూడా ఆఫీస్ యోగా వల్ల నేను ఎక్కడ ఎన్ని ఊరు తిన్నా కూడా టెన్షన్గా 5:45కి కంపల్సరీ వచ్చేస్తాను. శుభాకాంక్షలు. ఈరోజు చూస్తే చాలా ఆనందంగా ఉంది. చాలామంది వైట్ డ్రెస్లో వచ్చారు. వాళ్ళందరిని చూసి చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఎందుకంటే ప్రతిరోజు మనము ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాము, కానీ ఈరోజు రావడము, యోగా చేయడము చాలా ఆనందంగా ఉంది. నేను ఎస్పీ ఆఫీస్లో పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాను సార్. మేము 5 సంవత్సరాల నుంచి కడపలో నెహ్రూ పార్క్ నందు వాకింగ్ వస్తూ ఉంటే కందగడ్డ రెడ్డయ్య సారు మాస్టర్ గారు యోగా చేపిస్తూ ఉంటారు. మేము ప్రతినిత్యం చూసేవాళ్ళం. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7 గంటలకు. సార్ మనం కూడా చేస్తే బాగుంటుంది అని ఒకరోజు ఒక ఉద్దేశంతో పోయిన సంవత్సరం ఇదే సేమ్ జూన్ మేము ప్రతిరోజు అవకాశం ఉన్న ప్రతిరోజు వచ్చి చేస్తూ ఉంటాం సార్. దీనికి ప్రత్యేకంగా మేడం గారికి సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలా. ఎందుకంటే శ్రీకళ మేడం కూడా ప్రతి ఆదివారం అవకాశం ఉంటే నెహ్రూ పార్క్లో ఉదయం 9 నుంచి 10 వరకు భగవద్గీత క్లాసులు చిన్నపిల్లలు కూడా నేర్పించడం జరుగుతుంది. వాళ్ళు ఎటువంటి ప్రతిఫలాక్ష లేకుండా చాలా మంచి కార్యక్రమాలకు గురుగా ఆయన దగ్గర మేము శిక్షణ తీసుకోవడం, ఇంకా భావితరాలకు కూడా ఇచ్చిన శిక్షణ ఇవ్వాలా. మన రకరకాల ఉండేటువంటి వ్యాధులకు కానీ ప్రతి ఒక్క సమస్యలకు యోగా అనేది ఒక ప్రధానమని ఆయన చెప్పడంలో మాటల్లో కాదు, మేము ప్రాక్టికల్ కూడా అనుభవించినాం సార్. అటువంటి కృతజ్ఞతలు మన ఫ్యామిలీకి, మేడం శ్రీకళ మేడం గారికి, కందగడ ప్రత్యేకంగా యోగా డే రోజు అందరికీ మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. నా పేరు లలిత అండి. నేను ఇక్కడ యోగాకి రాబట్టి 10 ఇయర్స్ నుంచి వస్తున్నాను, కంటిన్యూగా వస్తున్నాను. మాకు కందగడల యోగా గురువు గారు, మాకు కందగడల రెడ్డయ్య సార్ మాకు సార్ స్టార్ట్ చేసిన నుంచి ఏ రోజే కానీ లేడీస్ ప్రాబ్లమ్స్ తప్ప మిగతా రోజులలో ఏ రోజు వదిలిందే లేదు. మనకు తల్లిదండ్రులు జన్మని ఇస్తారండి, మనము గురువుని వెతుక్కోవాలన్నమాట. సో మా గురువు గారికి, కందగడల రెడ్డయ్య గారికి పాదాభి నమస్కారములండి. ఇంతకంటే ఇంకా నేను వేరే ఏమీ చెప్పలేను. మా గురువు గారు మమ్మల్ని యోగానే కాకుండా ఎవ్రీ మంత్ కానీ 2 months ఒకసారి కానీ మమ్మల్ని విహారయాత్రలు కూడా తీసుకెళ్తారు. అప్పుడు నుంచి అప్పుడు 95 కేజీలు ఉన్నా, ఇప్పుడు 75 వచ్చిన యోగా వల్ల, వాకింగ్ యోగా వల్ల. యోగా చేస్తారని చెప్పి నెహ్రూ పార్క్లో యోగా చేస్తారని మా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల యోగా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, అన్ని విధాలుగా హెల్త్ కూడా బాగుంటుంది ఉద్దేశంతో వాళ్ళు సలహా ఇవ్వడం వల్ల నేను యోగా 7 ఏళ్ళ కిందట యోగాకు వచ్చినాము.
అప్పటి నుంచి కూడా డ్యూటీ వెళ్ళినప్పుడు వారానికి ఒక 3 రోజులు కానీ 4 రోజులు కానీ డ్యూటీ యోగా చేస్తున్నాము. ఆ యోగా చేయడం వల్ల గ్యాస్ ట్రబుల్ కానీ షుగరు మొత్తం మూడుగా పోయింది. ఇంతవరకు మాత్రలు ఏం వాడడం లేదు. షుగర్కు ఎంటర్ అయినా కూడా మాత్రం ఏం వాడడం లేదు. గత 7 ఏళ్ళ నుంచి అట్లే ఉంది, అంటే నార్మల్గా ఉంది. హెల్త్ పర్పస్ కూడా చాలా బాగుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా అవకాశాలు సద్వినియోగం చేసుకొని యోగా చేసుకుంటే, వీలున్నప్పుడు యోగా చేసుకుంటే పిల్లలకు మనకు ఉండేటువంటి వారసత్వ పిల్లలకు అందుబాటు చేసుకుంటూ జీవితకాలం మన ఆరోగ్యం ఉండడానికి దోహదపడుతూ చేసుకుంటుంటే మనకు అందరూ ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే అవకాశం సద్వినియోగం చేసుకొని ప్రతిరోజు యోగా కార్యక్రమం రావాల్సింది కోరుచున్నాను. అందుకే అంతర్జాతీయ యోగాను శుభాకాంక్షలు.